మొబైల్ షాప్ యజమానులు కార్మికులపై జరుగుతున్న దాడిలో మొబైల్ షాప్ యజమానులు కార్మికులపై జరుగుతున్న దాడిలో ఏలూరు మొబైల్ షాప్ యజమానులు కార్మికులపై జరుగుతున్న దాడులు పోలీసు వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్ అందరికి పిలిచారు. అక్కడ ఎస్ఐ గారు, సిఐ గారు అందరు కూర్చోబెట్టి వాళ్ళకి కూడా కూర్చోబెట్టి మాట్లాడి ఆయన ఇచ్చే కమిట్మెంట్ ప్రకారం రాజీనామా చేశారు. రాజీనామా చేసి తర్వాత మళ్ళీ సంతకం పెట్టి ఇచ్చారు ఆ పోలీస్ స్టేషన్ లో. ఇప్పుడు వాళ్ళకి వెళ్ళను, వాళ్ళ వ్యాపారం మన వ్యాపారం ఎలా కమిట్మెంట్ చేసి సంతకం పెట్టి పోలీస్ స్టేషన్ లో రాజీనామా ఇచ్చాం. మళ్ళీ ఈ 2 నెలలు 3 నెలల నుంచి మళ్ళీ షాంపూ ప్రాబ్లం రిపీట్ అవుతారు. షాప్ దగ్గర వచ్చి గొడవ పెడతారు, షాప్ కి వచ్చి స్టిక్కర్ అంటిస్తారు. సపోజ్ కస్టమర్ వచ్చి అంటే మీరు వెళ్ళిపోండి, ఆయన దగ్గర ఏం లేదు, ఎలా కొన్ని రకరకాల ట్రోసర్ పెడుతున్నారు. లేకపోతే మాకు కరోడా ఎవరు పని చేసే వాళ్ళు వాళ్ళకి కొడతారు లోపల వచ్చి. ఆ వీడియో మన దగ్గర మొత్తం ఉంది, వీడియో ఎవిడెన్స్, ఆడియో రికార్డింగ్ అన్ని సార్కి, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి అన్ని సబ్మిట్ చేస్తాం. ఇప్పుడు వచ్చిన కలెక్టర్ ఆఫీస్ దగ్గర వచ్చాం మనం. సార్తో ఇప్పుడు వెళ్ళి లెటర్ ఇచ్చేస్తాం సార్కి. నమస్కారం అండి. మేము గత 15-20 సంవత్సరాలుగా ఏలూరులో వ్యాపారాలు చేసుకుంటున్నాము. ఇక్కడ కొన్ని సంవత్సరాలుగా, గత 2 సంవత్సరాలుగా ఏం జరుగుతుందంటే మా మీద దాడులు జరుగుతున్నాయండి. అంటే స్పేర్ పార్ట్స్ అమ్మేవాళ్ళు, హోల్సేల్ అమ్మేవాళ్ళు, రిటైల్ అమ్మేవాళ్ళు, మేము ఎప్పటి నుంచో వ్యాపారాలు చేసుకుంటున్నాము. మా మీద కొంతమంది మొబైల్ షాప్ వాళ్ళు దాడులు చేస్తున్నారు, బెదిరిస్తున్నారు. ఏంటి అంటే రిపేర్ చేయకూడదు, మేము చెప్పిన రేట్లుగా మీరు అమ్మాలి. యాక్చువల్లీ నేను గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యాపారం చేస్తున్నాము. బట్ ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఇక్కడ వాళ్ళు కొన్ని మొబైల్స్ వాళ్ళు మమ్మల్ని కనిపిస్తున్నారు. అంటే హరాస్మెంట్ చేస్తున్నారు మమ్మల్ని. అంటే ఎట్లా అంటే మేము హోల్సేల్ చేయకూడదు, హోల్సేల్ చేసిన రిటైల్ చేయకూడదు, అండ్ మేము రిపేర్ చేయకూడదు అని మమ్మల్ని కనిపిస్తున్నారు. అండ్ మాకు కొన్ని షాప్ వచ్చి దారుణము చేశారు, అండ్ చేతులు ఎత్తారు మా కొన్ని షాప్ లో. అండ్ కొన్ని షాప్ లో వచ్చేసి డిమాండ్ చేశారు, మీ షాప్ రేపటి నుంచి ఓపెన్ చేయకూడదు, అండ్ 10,000 ఇస్తానే మేము షాప్ ఓపెన్ చేస్తాం, లేదా మిమ్మల్ని కొడతాం అనుకుంటే మమ్మల్ని బెదిరించారు కూడా. అండ్ గత సంవత్సరం క్రితం మేము మాట్లాడుకున్నాము, పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాము. అప్పటి నుంచి మాకేం రాలేదు. కానీ ఈ మధ్యలో మళ్ళా 2 నెలల నుంచి మమ్మల్ని మళ్ళా హరాస్మెంట్ చేస్తున్నారు. అంటే వ్యాపారం అస్సలు చేయనిట్లేదు మమ్మల్ని. ఇప్పుడు ఏం చేద్దామని మీరు చెప్పండి. ఎందుకంటే ప్రతి షాప్ బయట అండ్ మళ్ళా ప్రతి షాప్ బయట మా హోల్సేల్ ఇక్కడ అంటే మళ్ళా కొన్ని మొబైల్ షాప్ వాళ్ళు ఇక్కడ మన ఎలా అంటే కొన్ని మొబైల్ షాప్స్ ఉన్నాయి కదా, వాళ్ళు మా షాప్ కి వచ్చి బయట నిలబడడం, అంటే మా కస్టమర్ వచ్చిన వాళ్ళని బయటికి వెళ్ళమని చెప్పడం, వేరే షాప్ కి పురమాయించడం,